ఓకే కరెక్ట్ అండి, రాజు గారు చూశానని సరే చెప్తుంది సరే ఓకే ఏంటండి రామకృష్ణ గారు అట్లా ఓకేలండి మాట్లాడితే ఓకేలండి యా ఓకే రామారావు గారు ఒక నిమిషం ఉండండి వేణుగోపాల్ రెడ్డి గారు. సో సరే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడదాం. సో మీరు ఇందాక చెప్పినట్టు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా పక్కన పెడితే చిన్న ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని నేను. ఏంటి అంటే చెప్పండి. 2021లో సెప్టెంబర్ అనుకుంటాను, అక్టోబర్ 20వ తేదీన గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చిందనమాట. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇది వచ్చేసి ఫ్రాంక్లిన్ టెంప్లేషన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటిది ఒకటి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. వీళ్ళకి వచ్చేసి ఒక 40 ఎకరాల భూమిని కేటాయించారనమాట. సర్వే నెంబర్ 381P అండ్ సర్వే నెంబర్ 409-4P. వీళ్ళకి ఏంటి అంటే 2018లో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ టైంలో అనుకుంటాను ఆ భూములు కేటాయించారు. భూములు కేటాయించిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే దానికి సంబంధించి గ్రౌండింగ్ చేస్తున్నారు. గ్రౌండింగ్ చేస్తూ ఉంటే కనీసం వాళ్ళతోటి సంప్రదింపులు జరపకుండా, కనీసం వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వకుండా ఆ భూముల్ని రద్దు చేసేసారు. సో రద్దు చేసేసి ఒక జీవో కూడా ఇచ్చేసారు. జీవో నెంబర్ 9 అనుకుంటా, జీవో MS నెంబర్ 9. మరి ఈ విధంగా అప్పట్లో భూములను బలవంతంగా తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మేము మాకున్నటువంటి అక్కడ ఆ లేఖలో కూడా చూశాను నేను, వాళ్ళు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో దాంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి భూముల్లో ఇప్పుడు వచ్చేసి పెట్టుబడులు, తర్వాత వచ్చి మా ప్లాంట్ని అక్కడ మేము ఏర్పాటు చేయలేము కాబట్టి దయచేసి మీ భూములు మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పేసి చాలా స్పష్టంగా రాసేసారు. వాళ్ళు తర్వాత వచ్చేసి దాన్ని స్టేట్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో SIPPలో పెట్టారు. పెట్టిన తర్వాత డెసిషన్ తీసుకున్నారు, ఆ భూములు వెనక్కి తీసుకుంటామని జీవో ఇచ్చారు. సో ట్రాన్స్పరెన్సీ గురించి ఇందాక రామారావు గారు మాట్లాడారు. మరి ఇక్కడేమో ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. మరి రామారావు గారు చెప్పినట్టు ట్రాన్స్పరెన్సీకి అర్థం నాకు తెలియదు, మీకు ఏమన్నా అర్థం ఏంటో చెప్పండి. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనే వర్డ్స్ వాడే అర్హత వైఎస్ఆర్సీపీకి లేదు. ఎందుకు మాట అంటారా అంటే, బాబు గారు మీరు ఇందాక అన్నట్టు 2021లో 2018లో ఎంపోయి చేసుకున్న ఫ్రాంక్లిన్ అనే కంపెనీని వెళ్ళగొట్టిన పరిస్థితులు. వాళ్ళు ఆ రోజు అక్కడ అధికారం ఉన్న రోజుల్లో ఆ కంపెనీని వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే